పేలుళ్ల నుంచి అనంతపురం జిల్లాకు చెందిన 5గురు త్రుటిలో తప్పించుకున్నారు. శాండ్రిలా హోటల్లో ఆదివారం ఉదయం వారంతా టిఫిన్ చేయడానికి వెళ్లిన సమయంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ సమయంలో అనంతపురం ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కు చెందిన సురేంద్రబాబు సహా ఆయన స్నేహితులు అక్కడ ఉన్నారు. వారికి కొంత దూరంలోనే బాంబు పేలుళ్లు జరిగాయి. తమకు పునర్జన్మ లభించిందని చెబుతున్న సురేంద్రబాబుతో మా కరెస్పాండెంట్ అక్బర్ ఫేస్ టు ఫేస్. దుర్ఘటనలో చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించి మన అనంతపురం జిల్లా నుంచి శ్రీలంకకు వెళ్ళి వచ్చినటువంటి ఎస్ఆర్ సంస్థ సురేంద్రబాబుతో పాటు ఆయన సహచరుడు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. సార్, ఆ రోజు శ్రీలంకకి మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? మేము శనివారం వెళ్ళాము శ్రీలంకకి. ఒక బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాము. మేము అక్కడ ఒక క్రషర్ చూడడానికి, మా చైనా నుంచి కొత్త క్రషర్ ఏదో ఎస్టాబ్లిష్ అయిందంటే చూడడానికి మా ప్లాన్ ఉన్నది. యాక్చువల్గా సోమవారం క్రషర్ చూడాల్సిన ప్లాన్ ఉన్నది. సో శనివారం ఆదివారం సెలవు రోజుల్లో ఉంటూ సోమవారం అది చూసుకొని మళ్ళీ నిన్న మంగళవారం రిటర్న్ రావాల్సిన మా ప్రోగ్రామ్ ఉన్నది యాక్చువల్గా. కాకపోతే ఆ రోజు మామూలుగా యథావిధిగా 3వ ఫ్లోర్లో అందరికీ ఒక అంటే డైనింగ్ హాల్ మాదిరి ఆ హోటల్లో రూమ్స్ వాళ్ళందరికీ అక్కడ అరేంజ్ చేయడం మామూలుగా రెగ్యులర్గా ఉంటుంది అది. సో అది 3వ ఫ్లోర్లో ఉంటుంది. మేము 28వ ఫ్లోర్లో మేము ఉంటున్నాము. సో వచ్చి నేను యాజ్ యూజువల్గా నేను ఒక్కడనే రాగలిగాను. ఎందుకంటే నాకు మా వాళ్ళు అందరూ ఇద్దరు వాకింగ్కి వెళ్ళడము, ఇంకొకరు రూమ్లో స్నానం చేయడానికి లాగడంతో సో 8:30కు నేను బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి నేను వచ్చి ఒక టేబుల్ పైన కూర్చోవడము, ఏదో బ్రెడ్ ఏదో తినిన తర్వాత అది అయిన తర్వాత ఇంకొక ఐటెం తెచ్చుకోవడానికి వెళ్ళాను. వస్తుంటే నాకు మా వాళ్ళు ఎదురు వచ్చారు. వస్తే ఆ టేబుల్లో కూర్చున్నాను, అక్కడికి వెళ్ళండి అని చెప్పాను మాటల్లో. వాళ్ళు ఎందుకో ఆ టేబుల్లో 3 చైర్లు ఉన్నాయనిపించి వాళ్ళు ఎదురుగున్న ఒక చైర్లో 5 చైర్లు ఉన్న ప్లేస్లో వాళ్ళు కూర్చుంటే నేను కూడా వాళ్ళ దగ్గర పోయి కూర్చొని జాయిన్ అయిపోయాను. జాయిన్ అయ్యేంత మాటల్లో ఉంటానంటే 8:55 ఆ టైంకి ఒక పెద్ద శబ్దం రావడం జరిగింది. ఆ శబ్దం అంటే మనం భయంకరం, ఆ చెవులు పనిచేయలా, మనిషి మొత్తం అంత పగతో నిండిపోయింది. గట్టిగా అరుపులు అన్నీ వినిపిస్తున్నాయి. అంటే అరుపులు అరుస్తానా మా చెవులు పనిచేయలేదు కాబట్టి అరుపులతో కూడా మాకు సంబంధం లేకున్నట్టు అయిపోయింది అక్కడ. ఏంటి అనుకునే లోపు 1 నిమిషం గ్యాప్లో ఇంకొక శబ్దం రావడంతో అప్పుడు ఖచ్చితంగా నిర్ధారణకు వచ్చాము, ఇది ఏదో టెర్రరిస్టుల పనే అయింటుందని, బాంబులు ఏదో జరుగుతున్నాయి, బాంబు దాడి జరుగుతుంది. సో అని చెప్పి మేము కొంత వెనక్కి వెళ్ళి 4 వాల్ గోడల మధ్యలో వెళ్ళి కొంత అనుకోవడం జరిగింది. అంటే ఏదన్నా ఫైరింగ్ ఏమన్నా స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాం. అప్పటికే ఎక్కడ చూసినా నిర్మానుష్యంగా అన్ని శవాలు, మనుషులకు సంబంధించిన ఇవన్నీ కూడా మా మీద పడడం జరుగుతున్నాయి. అంటే ఒకటొకటి మా మీద రక్తము మురకలన్నీ పడ్డాయి. మేము చూసుకున్నాం, అందరం కూడా సేఫ్గా ఉన్నాం అనిపించిన తర్వాత ఇంకా నేను వెంటనే మా రూమ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఎంతమంది వెళ్ళారు సార్? మేము 5 మంది వెళ్ళాము. 3 ఇక్కడ ఉన్నాం, పైన ఇద్దరు రూమ్లో ఉన్నారు. వాళ్ళకి వెళ్తే మా మహీధర్ ఉన్నాడు, ఇట్లా వెంకటేష్ ఇప్పుడే వెళ్ళాడు, ఒక 4 నిమిషాలు అయింటుంది అతను వెళ్ళాడంటే. ఖచ్చితంగా ఆయన వెళ్తే జనరల్గా ఫ్రూట్స్ దగ్గర ఎక్కువ ఇష్టపడతాడు, ఫ్రూట్స్ బ్రెడ్ అది ఇది ఆ ఎంట్రీ పాయింట్లో ఉంటాయి. ఎంట్రీ పాయింట్లో చిమ్మ చీకట్లో చాలా శవాలుగా, చాలా గుట్టలుగా పడి ఉన్నాయి అక్కడ. సో ప్రయత్నం చేసినా మనుషులు కనపడలేదు మాకు. సో మేము ఇంకొక వేలో దిగుతూ కిందకు వచ్చి సెక్యూరిటీని అడిగాము, ఇట్లా ఒక అతను కనపడటం లేదని. తర్వాత అడుగుతాన్నట్టు ఒక 5 నిమిషాల్లో బయట కనిపించాడు. ఉన్నప్పటికీ ఆవిడ ఊపిరి పీల్చుకున్నా మేము 5 మంది సురక్షితంగా ఉన్నామనే ధైర్యంతో ఉన్నాం. కానీ ఇది చాలా ఘోరమైన చర్యగా ఆ రోజు మా పక్క టేబుల్లో 3 కూర్చున్నారు. వాళ్ళు ఇండోనేషియాకు సంబంధించిన వాళ్ళు, ఒక 2 చిన్న పిల్లలు, ఒక ఆమె, మరి నేను ఏదైతే ముందు టేబుల్లో కూర్చున్నానో వాళ్ళు కూడా చనిపోయారు. అట్లా అంటే రకరకాలుగా పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు అందరూ. మరి బయటకు వచ్చిన తర్వాత చెప్పారు డెన్మార్క్ కుబేరుడు అక్కడే ఉన్నాడని, బంగ్లాదేశ్ హసీనా బేగం కూతురు హస్బెండ్ ప్లస్ వాళ్ళ మనవడు చనిపోయాడని, అంటే హస్బెండ్కి ఇంజురీస్, మనవడు చనిపోయాడని, ఇట్లా డచ్ సంబంధించి అంబాసీ వాళ్ళు ఉన్నారని, రకరకాల వ్యక్తులుగా అంతా నేను అనుకోవడం 40 నుంచి 50 మంది దాకా అక్కడ మేము ఉన్న ప్రాంతంలో చనిపోయి ఉంటారు అనుకుంటున్నాం. అంటే మీరు ఏ లాడ్జ్లో బస్ చేశారు సార్? అక్కడ మీకు ఎటువంటి సౌకర్యాలు అందించారు? ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఏ రకంగా మీకు సౌకర్యాలు అందించారు? మేము షంగ్రీలా హోటల్లోనే ఉన్నాము. అద్భుతంగా వాళ్ళు మాత్రము ఇమ్మీడియట్గా, ఈవెన్ పోలీసు వాళ్ళు ఎవరు రాకనే కూడా వాళ్ళు రెస్పాండ్ అయిపోయి ఒక 100 మంది వాళ్ళ స్టాఫ్ అదే ఫ్లోర్లోకి అందరూ వెళ్ళి ఇంజ్యూరీ అయిన కావచ్చు లేదా బాడీలను కావచ్చు, వాళ్ళ వెహికల్స్ ఒక 100 వెహికల్స్ ఇమ్మీడియట్గా ఎక్కడి నుంచి తెప్పించారో, అంటే అక్కడ ఉన్నాయి అక్కడే
వాళ్ళు ఎందుకంటే శ్రీలంకలో వెహికల్స్ అంతా బాగా మెయింటైన్ చేస్తారు. సో ఆ వెహికల్స్ అందరినీ బాడీలను హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. ఆ క్షణమే కాదు, ఆ క్షణం నుంచి రాత్రి 7 దాకా కూడా ఎవ్రీ అవర్ మాకు ఈ పొజిషన్ అని చెప్తూ మాకు కావాల్సిన ఏ ఇబ్బందులు కలుక్కోకుండా వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అంటే బాంబు పేలుళ్ళు ఇట్లాంటి ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు వస్తువులతో పాటు నగలు డబ్బు ఇట్లాంటివన్నీ కూడా అన్ని ఎక్కడికక్కడ వెళ్ళిపోతాయి. అయితే శ్రీలంకలో ఎట్లా ఉంది పరిస్థితి? ఒక్క వస్తువు ఎవ్వరు కూడా ముట్టలేదు. మా రూమ్లో ఎట్లా ఉన్న డబ్బు అట్లే ఉంది, మా వస్తువులు ఎట్లా ఉన్న వస్తువులు అట్లే ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా ఏది కూడా దోపిడీ జరగడాలు కానీ లేదా ఎవరినో దొంగలు తీసుకెళ్ళినారనే సమాచారం కానీ ఎక్కడా లేదు. వాళ్ళు చాలా నిజాయితీగా బిహేవ్ చేశారు. అది నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ అప్. మనం వాళ్ళు చేసిన పరిస్థితుల్లో చాలా గొప్పగా బిహేవ్ చేశారు వాళ్ళు. ఇది శ్రీలంకలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి మనకు ప్రత్యక్షంగా అక్కడ పేలుళ్ళు జరిగిన తర్వాత అక్కడే ఉండి మొత్తం పరిస్థితిని చూసినటువంటి ఎస్ఆర్ సంస్థ నిర్మాణ ప్రతినిధులు చెప్తున్న విషయం. వీడియో జర్నలిస్ట్ నాగేంద్ర ప్రసాద్తో అక్బర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అనంతపురం.